ఫైర్ బ్రాండ్ గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ రాజకీయ ప్రయాణం ఎటువైపు వెళ్తోందన్న చర్చ జరుగుతోంది. తనకు బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్ష పదవి ఇవ్వలేదన్న ఆగ్రహంతో ఆ పార్టీకి రాజీనామా చేసిన రాజా సింగ్ ఇప్పుడు పక్కచూపులు చూస్తున్నారన్నది నిజం. ఆయన శివసేన పార్టీలో చేరి రాష్ట్ర శాఖ అధ్యక్షుడవుతారని ఒక వార్త ప్రచారంలోకి వస్తోంది. రెండు శివసేనలు ఉన్నాయి కదా, రాజా సింగ్ ఏ శివసేనలో ఉంటారని జనానికి అనుమానం రావచ్చు. మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే నాయకత్వంలోని శివసేన వైపు ఆయన మొగ్గు చూపే ఛాన్స్ ఉంది. రాజా సింగ్ మొదటి నుంచి బాల్ ఠాక్రే అభిమాని అని, ఆయన ఆ పార్టీలో ఉండేందుకు ఇష్టపడతారని బీజేపీ వర్గాలే ప్రకటించడం విశేషం. ఇంతకాలం బీజేపీలో ఉంటూ ఆ పార్టీపై నిత్యం విమర్శలు చేసిన రాజా సింగ్ ఎట్టకేలకు వైదొలిగారు. ఆయన్ను బుజ్జగించేందుకు అధిష్టాన వర్గం ప్రతినిధులను పంపాలని తొలుత ఢిల్లీ పెద్దలు భావించారు. ఇంతలోనే రాజా సింగ్ తీరు, సొంత పార్టీ నేతలపైనే ఆయన చేసే తీవ్ర విమర్శలకు సంబంధించి ఒక కీలక నేత నుంచి నివేదిక అందటంతో వాళ్లు వెనక్కి తగ్గారు. రాజా సింగ్ రాజీనామాను అధికారికంగా ఆమోదించకపోయినా ఇక మీరు వెళ్లొచ్చు అన్నట్లుగానే ఢిల్లీ జనం ప్రవర్తిస్తున్నారు. గతంలో సస్పెన్షన్ కు గురైనప్పుడు సైతం పార్టీలో లాబియింగ్ చేసుకుని వెనక్కి వచ్చిన రాజా సింగ్ ఈసారి మాత్రం ఉండదలుచుకోలేదని చెబుతున్నారు. రామచంద్రరావుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి పదవి ఇచ్చారంటే పార్టీ తనను వద్దనుకుంటోందని రాజా సింగ్ నిర్ణయానికి వచ్చారు. రామచంద్రరావు కంటే తాను బలమైన నాయకుడినని 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచానని రాజా సింగ్ చెప్పుకుంటున్నారు. రామచంద్రరావు ఒక్కసారి కూడా ఎమ్మెల్యేగా గెలవలేదని, అతి కష్టం మీద ఒకసారి ఎమ్మెల్సీగా గెలిచారని రాజా సింగ్ తన అనుచరుల వద్ద విశ్లేషించుకుంటున్నారు. పాపులారిటీ ఉన్న నాయకులను కాకుండా ఎవరినో అధ్యక్షుడిగా పెడితే బీజేపీలో కొనసాగే కంటే తాను వెళ్లిపోవటమే మంచిదని రాజా సింగ్ నిర్ణయించుకుని ఇప్పుడు శివసేన వైపు చూస్తున్నట్లు సమాచారం. పొరుగున ఉన్న మహారాష్ట్రలో మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలో శివసేనతో రాజా సింగ్ కు బలమైన సంబంధాలున్నాయి. రాజకీయంగా బలమైన హిందుత్వవాదాన్ని ప్రకటించే రాజా సింగ్ అంటే శివసేనకు కూడా ఇష్టమే. ఈ క్రమంలో హైదరాబాద్ లో శివసేనకు చోటు కల్పించే దిశగా కూడా కొన్నాళ్ల కిందట చర్చలు జరిగాయి. అయితే అప్పట్లో రాజా సింగ్ పేరు బయటకు రాలేదు. కానీ ఇప్పుడు ఎన్నికలకు 3 ఏళ్ల ముందు ఇలా జరగటం వెనక శివసేన వ్యూహం ఉండి ఉంటుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హైదరాబాద్లో శివసేన శాఖను ప్రారంభిస్తే దానికి రాజాను ఖచ్చితంగా అధ్యక్షుడిగా ప్రకటిస్తారని చెబుతున్నారు. కాకపోతే నిత్యం తగవులు పేచీలు పెట్టుకునే రాజా సింగ్ ఆ పార్టీలో ఇమిడిపోతారో లేదో చెప్పలేం. అక్కడంతా కొంతమంది వ్యక్తుల పెత్తనమే సాగుతుంది. మిగతా వారిని ఉంటే ఉండు పోతే పో అన్నట్లుగా ప్రవర్తిస్తారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.